మన దేశం నుంచి కరప్షన్ని ఎప్పటికైనా నిర్మూలించగలుగుతామా? చాలా అంటే చాలా 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 కష్టము, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి, పైన పాలిటీషియన్స్ చక్కగా ఉంటే కిందున్న అధికారులకి ఇట్లా కరప్షన్ చేసే దమ్ము ఉంటుందా? కానీ మన పాలిటీషియన్సే కరప్ట్ ఉంటే కిందున్న అధికారులు ఎందుకు వింటారు? ఇప్పుడు వాళ్ళు కరప్ట్ ఉండడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, వాళ్ళు ఎంత సేవాభావంతో పాలిటిక్స్కి వచ్చినా కూడా వాళ్ళు గెలవాలి అంటే ఓట్లు కొనాల్సి వస్తుంది. అప్పుడు ఓట్లు కొనాలంటే వాళ్ళకి ముందే పైసలు ఎక్కువ ఉండాలి, లేదంటే వాళ్ళకి పైసలు లేదంటే ఏదన్నా ఉద్యోగపతుల దగ్గర పైసలు తీసుకోవాల్సి వస్తుంది. రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగపతులకి ఉడిగం చేయాలి, లేకుంటే సంపాదించాలి కదా మళ్ళీ గెలవాలంటే, అందుకు కరప్షన్ చేయాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే, నిజంగా నిజాయితీగా సేవాభావంతో ఎవరైతే వస్తారో పాలిటిక్స్కి, మనం వాళ్ళకి ఓట్ లేకుండా ఏ సీఎంఓ పిఎంఓ ఎవరో ముఖం చూసేసి ఇక్కడున్న కరప్ట్ నేతలకి మనం ఓట్లు వేసి ఎంపీలను ఎమ్మెల్యేని కార్పొరేటర్లు చేస్తున్నాం. ఇట్లా చేస్తే ఎప్పటికైనా కరప్షన్ అవుతుందా మన దేశంలో? అందుకే మన దేశం నుంచి, మన రాజకీయాల నుంచి కరప్షన్ని మనం నిర్మూలించాలి అంటే, యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఎవ్వరూ ఓట్లు అమ్ముకోకుండా మన సాటి పౌరులని మనం ఎడ్యుకేట్ చేయాలి. రెండోది, మనల్ని దోచుకోవడానికి సేవాభావం లేకుండా సెల్ఫిష్ వాళ్ళు ఎవరైతే పాలిటిక్స్లోకి వస్తారో వాళ్ళకి మనం డిపాజిట్లు కూడా రాకుండా చూసుకోవాలి. మూడోది, నిజంగా ఎవరైతే పనిచేయడానికి వస్తారో, నిజంగానే ఎవరైతే ప్రజలకు మంచి చేయడానికి వస్తారో, నిజంగానే ఎవరైతే ఆనెస్ట్గా ఉన్నారో వాళ్ళకి మనం శ్రమ, ధన, వస్తు రూపంలో మనం దానం చేయాలి. అప్పుడే కదా వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు. ఎప్పుడైతే మనం ఇట్లా పాలిటిక్స్ నుంచి పైసలని, ఇంకా పాలిటిక్స్ నుంచి కరప్షన్ తీసేస్తామో, అప్పుడు దేశం నుంచి కూడా కరప్షన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. జై హింద్.